హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ క్లాసెస్. మనం రివిజన్లో భాగంగా మనం సెకండ్ రివిజన్లో ఉన్నాం. ఇందులో మనకి సిక్స్త్ క్లాస్లో థర్డ్ చాప్టర్ గురించి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు మైదానాలు, పీఠభూములు, పర్వత భాగం వీటి గురించి మనకు తెలియజేయడానికి ఏం చేశారంటే 3 గ్రామాలను ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. 3 గ్రామాలని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఆ 3 గ్రామాలు వాటి యొక్క అక్కడ పండే పంటలు, అక్కడ నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి అందులో భాగంగా మనకి ఫస్ట్ కృష్ణా జిల్లాలోని ఒక గ్రామం ఏంటంటే పెనమకూరు అనే గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. పెనమకూరు అనేది దేనికి ఉదాహరణగా తీసుకున్నారంటే మైదాన ప్రాంతానికి ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. సో మైదాన ప్రాంతం తీసుకున్నట్లయితే మైదాన ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఏ విధంగా నేలలు ఏ విధంగా ఉంటాయి, వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఉదాహరణగా చూపడానికి మనకి పెనమకూరు అనే ప్రాంతాన్ని ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఒకసారి చూసినట్లయితే గ్రామం ఎక్కడ, ఇది పెనమకూరు. ఓకే, ఇది ఎక్కడ, విజయవాడ దగ్గరలోని ఉయ్యూరు అనే ప్రదేశానికి దగ్గరగా ఉంది. కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ ఏమేమి నేలలు ఉన్నాయి, మరి ఇక్కడ ఒండలి నేలలు ఉన్నాయి. ఓకేనా. రెండోది నల్లరేగడి నేలలు ఉన్నాయి. ముఖ్యమైన నేలలు ఏంటి, ఒండలి నేలలు, నల్లరేగడి నేలలు. ఓకే, మరి ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటున్నాడు కదా, దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము ఒకసారి. ఒండ్రు నేలలు సారవంతంగా ఉంటాయి, ఎక్కువ నీటిని, తర్వాత అధిక పోషక పదార్థాలని కలిగి ఉండి పంటలు బాగా పండుతాయి. ఓకేనా. ఒండ్రు నేలల యొక్క లక్షణం ఏంటంటే అవి సారవంతంగా ఉంటాయి, ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి, అధిక పోషక పదార్థాలని కలిగి ఉంటాయని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత రెండోది ఏంటంటే నల్లరేగడి నేలలు ఏ విధంగా ఉంటాయి, పగుళ్ళు బట్టి ఉంటాయి. దాదాపు ఎక్కువ మొత్తం పగుళ్ళు బట్టి ఉంటాయి. సో ఆ పగుళ్ళల్లో పగుళ్ళు తీసుకున్నట్లయితే పగుళ్ళ పైన ఉన్న మట్టి కిందికి చేరడం, కింద ఉన్నది పైకి చేరడం, ఈ విధంగా జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ప్లవింగ్ అంటారు. అంటే స్వయంగా మట్టి మార్పిడి చేసుకుంటాయి. ఏ నేలలు, నల్లరేగడి నేలలు. ఓకే, సో సెల్ఫ్ ఫ్లవింగ్ కలిగి ఉన్న నేలలు ఏంటంటే అవి నల్లరేగడి నేలలు. ఓకే, తర్వాత మరి మైదాన ప్రాంతంలో వర్షపాతం ఏ విధంగా ఉంటుందంటే తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ దేని గురించి చెప్పాడంటే నైరుతి ఋతుపవన కాలం ఎప్పటి వరకు ఉంది, జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాలు మనకి రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ నైరుతి ఋతుపవన కాలంలో ఎక్కువ వర్షం సంభవించడం జరుగుతుంది. ఓకే, తర్వాత నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షం కురుస్తుంది. ఓకే, ఇది అదేవిధంగా మరి ఈ మైదాన ప్రాంతంలో ఎక్కువ వర్షాలు రావడం, అదేవిధంగా ఎక్కువ వరదలు రావడం జరిగింది. మనకు ముఖ్యంగా కృష్ణానదికి భయంకరమైన వరదలు ఎప్పుడు వచ్చాయంటే 1997 సంవత్సరం, 2006, 2009 సంవత్సరంలో కృష్ణానదికి వరదలు అనేది బాగా రావడం జరిగింది అని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి ప్రకాశం బ్యారేజ్ తీసుకున్నట్లయితే ఎక్కడ ఉంది ఇది, మనకు పెనమకూరు పాఠం గురించి చెప్పేటప్పుడు, మైదాన ప్రాంతం గురించి చెప్పేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ గురించి వివరించడం జరిగింది. ఓకే, ప్రకాశం బ్యారేజ్ ఇది ఎక్కడుంది, విజయవాడ నగరంలో. ఓకేనా, విజయవాడ నగరం ఉంది. ఇక్కడ విజయవాడ నగరం దగ్గర కృష్ణానదిపై బ్యారేజీని నిర్మించడం జరిగింది. ఓకేనా, ఎవరు, బ్రిటిష్ వారు నిర్మించారు. ఏ సంవత్సరంలో, 1853 సంవత్సరంలో ప్రకాశం బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. ఓకేనా, దీని ద్వారా దాదాపు 12 లక్షల ఎకరాలకు ఓకేనా సాగునీరు అందుతుంది. 12 లక్షల ఎకరాలకి సాగునీరు అనేది అందుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పండ్ల తోటలు పెనమకూరులో పండ్ల తోటలు ఏమేమి ఉన్నాయి, మామూలుగా యాజువల్గా మనం చూసినట్లయితే మన దగ్గర ఉన్నట్లే జామ, సపోటా, బొప్పాయి అనేవి ఉన్నాయి. ఓకే, పెనమకూరులో కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, దాదాపు 750 కుటుంబాలలో 10 కుటుంబాలకే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందని చెప్తున్నాడు. ఇది మామూలుగా కామన్ టాపిక్ ఇది.
ఓకేనా. తర్వాత 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ ఉందని చెప్తుంది. ఓకే. తర్వాత ఇక్కడ మనకి బందర్ కాలువ ఇవ్వడం జరిగింది. బందర్ కాలువ గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా. బందర్ కాలువ తీసుకున్నట్లయితే ఇక్కడ కాలువకు బందర్ కాలువకి 2 వైపులా దాదాపు బుట్టలల్లే కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్తున్నారు అన్నమాట. ఓకే. వీరి ప్రధాన వృత్తి బుట్టలల్లడం, ఎలకలు మట్టడం, పందులని పెంచడం. ఓకే. ఇక్కడ బుట్టలు దేంతో అల్లుతారు? ఈద ఆకులతో అల్లుతారని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డది ఎవరంటే జగన్నాథ నాంచారయ్య స్థిరపడడం జరిగింది. తర్వాత ఈయన చేపలు బట్టి అమ్ముతాడని చెప్తున్నాడు. తర్వాత మరి ఇక్కడ బోరు బావుల ద్వారా కూడా నీటిని తీసుకోవడం జరుగుతుంది వ్యవసాయానికి. వీటిని సబ్మెర్సిబుల్ పంపులు అంటారు. ఓకేనా. సబ్మెర్సిబుల్ పంపులతోటి వీళ్ళు నీళ్లు తోడుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వీళ్ళ యొక్క వృత్తులలో భాగంగా దేని గురించి చెప్పాడంటే కోళ్ళ పెంపకం గురించి చెప్పాడు. కోళ్ళ పెంపకంలో ఇక్కడ కోళ్ళకి నీటిని నిప్పల్స్ ద్వారా, తర్వాత ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తున్నారు. ఓకే. ఇక్కడ దాదాపు 80,000 కోళ్ళు, తర్వాత 50,000 గుడ్లు పెడతాయని చెప్తున్నాడు. అదేవిధంగా తర్వాత ఇంకా ఇక్కడ వీరి యొక్క వృత్తులు తీసుకున్నట్లయితే చేపల పెంపకం, తర్వాత నెక్స్ట్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటున్నాడు. కోళ్ళ పెంపకం, రైస్ మిల్లు. తర్వాత వీళ్ళు చెరుకు పంటని ఉయ్యూరులోని పంచదార మిల్లుకి సరఫరా చేస్తారని చెప్తున్నాడు. తర్వాత ఇంకా కూరగాయలు, తర్వాత అరటిపళ్ళని విజయవాడలోని రైతులు బజార్లకి సరఫరా చేస్తారు. తర్వాత 10వ తరగతి చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇక్కడ మామూలుగా ఆటో డ్రైవర్లు, తర్వాత మెకానిక్గా, ఎలక్ట్రీషియన్గా పనిచేయడం జరుగుతుంది. ఇది పెనమకూరుకు సంబంధించి. నెక్స్ట్ రెండవది పీఠభూమి ప్రాంతంలో భాగంగా మనకు ఏ ప్రాంతాన్ని ఉదాహరణ తీసుకున్నారంటే డోకూరు అనే గ్రామాన్ని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. డోకూరు అనే ప్రాంతాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. ఓకే. ఈ డోకూరు గ్రామం ఎక్కడుంది? దేవరకద్ర మండలం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఏది? డోకూరు. దేనికి ఉదాహరణగా తీసుకున్నాం మనం? దీన్ని పీఠభూమికి ఉదాహరణగా తీసుకున్నాం. ఓకే. పీఠభూమి ఏ విధంగా ఉంటుంది? ఎత్తు తక్కువగా ఉండి, ఓకేనా, స్వల్ప వాలును కలిగి ఉండి ఎత్తు తక్కువ ఉండేవి పీఠభూములని మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా పీఠభూమికి ఉదాహరణగా డోకూరు ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. ఇది మహబూబ్ నగర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే. అయితే ఈ డోకూరు అనే గ్రామానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందుకు ఈ ప్రదేశం వద్ద దట్టమైన అరణ్యాలుండి అక్కడ బందిపోట్లు ఎక్కువగా ఉండేది. ఓకేనా. బందిపోట్లు మనకి ఈ బందిపోట్లకి సమాన అర్థం ఏంటంటే డాకు. ఈ డాకు అనే పదం నుంచి మనకి డోకూర్ అనే పదం రావడం జరిగింది. డోకూర్ పాత పేరు డాకు అంటే బందిపోటు. ఓకే. తర్వాత ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. పీఠభూమి ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు, అంటే దాదాపు వేసవి కాలం తీసుకున్నట్లయితే 40 డిగ్రీల సెంటీగ్రేడ్స్. తర్వాత అదేవిధంగా మరి చలికాలం నవంబర్ నుంచి జనవరి వరకు 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ భూములన్నీ కూడా మరి పీఠభూమిలో ఎలాంటి నేలలు ఉన్నాయంటే ఎర్ర నేలలు ఉన్నాయి. ఇవి సారవంతమైనవి కావు. ఎర్ర నేలలు అనేది సారవంతమైనవి కావు. తర్వాత మళ్ళీ ఈ పీఠభూమిలో ఎర్ర నేలలతో పాటు ఉన్న నేలలు ఏంటంటే నల్ల నేలలు ఉన్నాయి. ఇవి ఉత్పాదకత ఎక్కువగా కలిగి ఉంటాయి, అంటే ఎక్కువ ఉత్పత్తినిస్తాయి. ఆ విధంగా చాలా ఉత్పాదకత కలిగి ఉన్న నేలలు ఏంటంటే నల్ల నేలలు. ఓకే. తర్వాత మరి ఈ డోకూరు గ్రామానికి ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నంటే చెరువు గురించి, పీఠభూమిలో దాదాపు వ్యవసాయం అంతా కూడా చెరువుల ద్వారా జరుగుతుందని ఉదాహరణ ఇస్తున్నారు. మనకి పీఠభూమిలో చెరువుల ద్వారానే ఈ యొక్క వ్యవసాయానికి సాగునీరు అందుతుందని చెప్తున్నాడు. ఓకే. మరి డోకూరు గ్రామానికి ఎక్కడి నుంచి వస్తుంది నీరు? దేవరకద్ర చెరువు నుంచి వస్తుంది. దేవరకద్ర చెరువు నుంచి అది నిండిన తర్వాత చాకలి, కోయికుంట, వాణిపంపు, బడివంపు, ఈ విధంగా ఆ చెరువులకు నీళ్ళు వెళ్ళిన తర్వాత
నెక్స్ట్ డోకూరు గ్రామానికి వస్తుంది. ఈ విధంగా ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి, ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి మనకి నీళ్లు రావడాన్ని ఏమంటారంటే వీటిని గొలుసు కట్టు చెరువులు అంటారు. తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన అంశం ఏంటంటే గొలుసు కట్టు చెరువులు. అంటే ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువుని నింపుకుంటూ ఆ విధంగా ఈ చెరువులన్నీ కూడా మనకి గొలుసు కట్టు చెరువులుగా ఉండి మనకు ఒక గ్రామం తర్వాత ఇంకో గ్రామానికి చెరువులు నింపుతూ అక్కడ వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇక్కడ పండే పంటలు. ఇక్కడ మనకి డోకూరు పీఠభూమిలో పండే పంటలు తీసుకున్నట్లయితే ఏమేం పంటలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. పంటలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి డోకూరు గ్రామ ప్రజలు పండించే పంటలు ఒకటి పత్తి తీసుకున్నట్లయితే నల్లరేగడి నేలల్లో వంతుంది. తర్వాత వేరుశెనగ మరియు ఆముదం అనేది ఎర్ర నేలల్లో వంతుంది. అదేవిధంగా సజ్జలు వచ్చేసి చౌడు నేలల్లో వంతున్నాయి. తర్వాత మరి కంది, అలసంద అనే పంటల్ని మిశ్రమ పంటలుగా పండించడం జరుగుతుంది. కంది మరియు అలసంద. తర్వాత ఎక్కువ నీరు ఉన్న చోట ఏది పెద్ద చెరువు, తర్వాత సంపెంగ వాగు ఉన్న చోట వరిని పండించడం జరుగుతుంది అనమాట. ఇది అంటే ఖరీఫ్ పంటకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ పండే పంట ఏంటంటే రెండోది రబీ పంటలు. రబీ పంటలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? అక్టోబర్ నుంచి జనవరి వరకు మనకి రబీ పంట కాలం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ పండే పంటలు ఏంటంటే రబీ కాలంలో వరి మరియు వేరుశెనగ అనేది పండుతున్నాయి. తర్వాత ఇక్కడ వరి కోయడానికి వాడే యంత్రాలను ఏమంటారంటే హార్వెస్టర్లు అంటారు. హార్వెస్టర్లు. తర్వాత డోకూరులో కొన్ని తోటలు అంటే మామూలుగా తోటలు కూడా వేయడం జరుగుతుంది. అంటే వర్షపాతం తక్కువ ఉన్న చోట, సాగునీరు ఎక్కువగా లేని చోట మనకి తోటలు ఉన్నాయి. ముఖ్యంగా ఏం తోటలు ఉన్నాయి? మామిడి ఒకటి, చీనీ తోటలు అంటే బత్తాయి, మోసంబి. ఓకే, ఇందులో ఈ తోటలలో అంతర పంటలుగా వేరుశెనగ పంటని వేస్తారు. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి వ్యవసాయ కుటుంబాలు లేవు కాబట్టి, వ్యవసాయ భూములు లేవు కాబట్టి, తర్వాత ఉన్నా కానీ సాగునీటి వసతులు లేవు కాబట్టి అందరూ కూడా పాపం వలస వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్, గోవా, పూనాలకు వలస వెళ్ళి జూన్లో వస్తారు. ఎందుకంటే మళ్ళీ వర్షాలు కురుస్తాయి కాబట్టి జూన్లో రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన జీవనోపాధి ఏంటంటే పాల కోసం బర్రెల్ని పెంచుతారు. ఓకేనా, పాల కోసం బర్రెల్ని పెంచుతారు. తర్వాత ఇంకా ముఖ్యమైన ఇంకొక అంశం ఏంటంటే గొర్రెల పెంపకం. ఇక్కడ ఉన్న వృత్తిలో గొర్రెల పెంపకం అనేది ముఖ్యమైనది. ఈ గొర్రెల కాపర్లు కూడా ఎక్కువగా మహబూబ్ నగర్ కదా ఇది, ఎక్కడ నల్గొండ తర్వాత కర్నూలు జిల్లాలకి తీసుకెళ్ళి అక్కడ మేపుకొని తీసుకొని రావడం జరుగుతుంది.